అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ పూర్తయింది, రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి. చాలా ఆన్సర్స్ కీతో ఎవరికి ఎన్ని మార్కులు రావచ్చు అనేటువంటి ఒక స్పష్టత అయితే వచ్చింది. చాలామందికి తమకి వచ్చేటువంటి మార్కులకి ర్యాంక్ ఎంత రావచ్చు అనే దాని మీద కూడా కొంత అవగాహన ఏర్పడుతుంది. ఇక చాలామంది వేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ మార్క్స్తో మాకు పలానా ఐఐటీలో సిఎస్సి వస్తుందా, మాది పలానా కేటగిరీ, మాకు ఏ ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, టైర్ 1 ఐఐటీలో వస్తుందా, లాస్ట్ ఐఐటీతో దక్కుతుందా, ఇట్లా చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో ఐఐటీల వారీగా ఏ కేటగిరీ వారికి ఎంత ర్యాంక్ వస్తే ఏ ఐఐటీలో చేరేదానికి అవకాశం ఉంటుంది, ఈ వివరాలు తెలుసుకుందాం. తొలుత టాప్ ఐఐటీగా ఉండేటువంటిది ఐఐటి బాంబే. ఐఐటి బాంబేలో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ 60 నుంచి 70 మధ్యలో, 60 to 70 మధ్యలో ర్యాంక్ వస్తే మీకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి సిఎస్సి బాంబేలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 68 కట్ ఆఫ్ ర్యాంక్, ఈసారి 60 to 70 కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కేటగిరీ ర్యాంక్ ఇది సిఆర్ఎల్ కేటగిరీ ర్యాంక్లో ఓబీసీ స్టూడెంట్స్ 45 to 55 ఆ మధ్యలో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఐఐటి బాంబేలో సిఎస్సి వస్తుంది. ఇక ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో 28 to 35 ర్యాంక్ మధ్యలో కనుక మీకు వస్తే, మీరు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే మీకు ఐఐటి బాంబేలో సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంటుంది, కోర్ బ్రాంచ్ సిఎస్సికి సంబంధించి. ఇక ఎస్టీ కేటగిరీ 13 నుంచి 18 మధ్యలో ర్యాంక్ వస్తే కనుక మీకు ఛాన్స్ ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ 20 నుంచి 25 మధ్యలో ర్యాంక్ మీకుంటే ఐఐటి బాంబేలో సీటు దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ 115 to 130 ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి ఇది జనరల్ ర్యాంక్ సిఆర్ఎల్. ఆ తర్వాత ఓబీసీకి 85 to 95, ఎస్సీకి 45 to 55, ఎస్టీకి 23 to 28, ఈడబ్ల్యూఎస్కి 32 to 38 మధ్యలో ర్యాంక్ ఉంటే మీకు ఐఐటి ఢిల్లీలో సిఎస్సి సీటు దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఐఐటి మద్రాస్ 160 to 180 లోపు ర్యాంకు మీరు వస్తే మీరు ఖచ్చితంగా ఐఐటి మద్రాసులో సిఎస్సికి ప్రయత్నించవచ్చు. ఇక 80 to 90 ఓబీసీ, 68 to 75 ఎస్సీ, 28 to 32 ఎస్టీ, 40 to 45 ఈడబ్ల్యూఎస్. ఇది కేటగిరీ వారీగా ర్యాంకులు. ఈ ర్యాంకులు మీకు వస్తే ఐఐటి మద్రాసులో సిఎస్సి ట్రై చేయొచ్చు. ఆ తర్వాత 4th ప్లేస్లో ఐఐటి కాన్పూర్ 240 to 270, 125 to 140 ఓబీసీ, 90 to 100 ఎస్సీ, 50 to 60 ఎస్టీ, 50 to 55 ఈడబ్ల్యూఎస్. ఇవి కేటగిరీ ర్యాంకులు. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ 400 to 430 ఈ ర్యాంక్ మధ్యలో మీకు వస్తే మీరు ఐఐటి ఖరగ్పూర్లో సిఎస్సికి ఓపెన్ కేటగిరీలో ప్రయత్నించవచ్చు. ఇక 200 to 220 ఓబీసీ, 130 to 145 ఎస్సీ, 65 to 70 ఎస్టీ, 65 to 70 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారీలుగా. ఆ తర్వాత ఐఐటి రూర్కీ 470 to 520 లోపు ర్యాంక్ వస్తే మీరు టాప్ 6 ఐఐటీస్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 230 to 250 ఓబీసీ కేటగిరీ, 135 to 150 ఎస్సీ కేటగిరీ, 75 to 80 ఎస్టీ కేటగిరీ, 85 to 95 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ సిఎస్సి కోసం ఐఐటి రూర్కీలో మీరు ప్రయత్నం చేయొచ్చు. ఆ తర్వాత ఐఐటి గువాహతి 600 to 650 ర్యాంక్ వస్తే మీరు ఈసారి గువాహతిలో ప్రయత్నం చేయొచ్చు. 330 to 360 ఓబీసీ, 170 to 190 ఎస్సీ, 95 to 105 ఎస్టీ, 110 to 130 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఇక తర్వాత ఐఐటి హైదరాబాద్ 650 to 700 ఈ మధ్యలో ర్యాంక్ మీరుంటే ఖచ్చితంగా ఐఐటి హైదరాబాద్కి సిఎస్సి కోసం ప్రయత్నం చేయొచ్చు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్. ఆ తర్వాత ఓబీసీలో 280 to 330, ఎస్సీలో 180 to 190, ఎస్టీలో 80 to 90, ఈడబ్ల్యూఎస్లో 110 to 115 ర్యాంక్స్ కనుక మీకు దక్కితే మీరు ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి కోర్ బ్రాంచ్ ట్రై చేయొచ్చు. ఐఐటి ఇండోర్ 1300 to 1400 మధ్య ర్యాంక్ వస్తే మీకు ఐఐటి ఇండోర్లో సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఓబీసీ కేటగిరీలో 600 to 650, ఎస్సీ కేటగిరీలో 320 to 350, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 160 to 180, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 210 to 220 ర్యాంక్ మధ్యలో మీరుంటే ఐఐటి ఇండోర్లో
సిఎస్సి కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇక ఐఐటి రోపార్ 2200 to 2400 మధ్యలో ర్యాంక్ మీరుంటే ఓపెన్ కేటగిరీలో ఐఐటి రోపార్లో మీకు సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఓబీసీ కేటగిరీలో 1000 to 1100, ఇదే విధంగా ఎస్సీ కేటగిరీలో 520 to 560, ఎస్టీ కేటగిరీలో 400 to 420, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 280 to 300 మధ్య మీకు ర్యాంక్ వస్తే ఆ ఐఐటీల్లో మీరు ప్రయత్నం చేయొచ్చు. మిగిలినటువంటి ఐఐటీలు కూడా మీరు ఒకసారి అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు మరింత క్లియర్గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఐఐటి బెనారస్ వారణాసికి సంబంధించి 1000 to 1100 ఓపెన్ కేటగిరీ స్టూడెంట్, 450 to 500 ఓబీసీ స్టూడెంట్, 260 to 270 ఎస్సీ కేటగిరీ స్టూడెంట్, 150 to 170 ఎస్టీ కేటగిరీ స్టూడెంట్, 180 to 190 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఆ ర్యాంకులు ఉంటే సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక మీకు ఐఐటీల్లో ఏదో ఒక ఐఐటీల్లో కంప్యూటర్ సైన్సే రావాలి అని అనుకుంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ 6300 వరకు కూడా ప్రయత్నం చేయొచ్చు ఐఐటి బిలాయ్. అదేవిధంగా 2500 ర్యాంకు కేటగిరీ ర్యాంక్ వరకు ఓబీసీ స్టూడెంట్స్ ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా 1100 ర్యాంక్ వరకు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి ఐఐటి బిలాయ్లో సీటు దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక 650 ర్యాంక్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ ఆ లోపు మీరు వస్తే ఐఐటి బిలాయ్ లాంటి చోటైనా మీరు ప్రయత్నం చేయొచ్చు. 1000 లోపు ర్యాంక్ మీకుంటే కనుక మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మీకు ఖచ్చితంగా ఐఐటి బిలాయ్ లాంటి చోట సీటు దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది. ఐఐటి తిరుపతి గురించి చూస్తే మనం 5000 లోపు ర్యాంక్ ఉంటే ఓపెన్ కేటగిరీ, 1800 లోపు ర్యాంక్ ఉంటే ఓబీసీ కేటగిరీ, 1000 లోపు ర్యాంక్ ఉంటే ఎస్సీ కేటగిరీ, 500 లోపు ర్యాంక్ ఉంటే ఎస్టీ కేటగిరీ, 700 లోపు ర్యాంక్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈ స్టూడెంట్స్ ఇక్కడ ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ ర్యాంక్స్ ఎట్లా అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంకులో మీరు ఉంటారు అనేదానికి ఒక అంచనాగా మనం చూస్తే మీరు కనుక అబవ్ 300లో ఉంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా ర్యాంక్ 50 లోపు మీరుంటారు. అదేవిధంగా 275 అబవ్ మీరుంటే 100 లోపు ర్యాంకులో మీరుంటారు. అదేవిధంగా 250 ప్లస్ మార్క్స్ మీకైతే మీరు 200 బిలో ర్యాంకర్గా మీరుంటారు. ఇక 230 మార్క్స్ మీకు వస్తే 500 బిలో ర్యాంకర్గా మీరుంటారు. ఇక 210 ప్లస్ మార్క్స్ మీకైతే మీరు 1000 బిలో ర్యాంకర్గా మీరుంటారు. అదేవిధంగా 190 ప్లస్ మార్క్స్ మీకు వస్తే 1500 బిలో ర్యాంకర్గా మీరు ఉండేదానికి అవకాశం ఉంది. 175 ప్లస్ మార్క్స్ మీకుంటే 2000 బిలో ర్యాంకర్గా మీరుంటారు. 160 ప్లస్ మార్క్స్ మీదైతే 3000 బిలో ర్యాంకర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇక 145 ప్లస్ మార్క్స్ మీకైతే 5000 బిలో ర్యాంకర్గా మీరుంటారు. అంటే ఓపెన్ కేటగిరీలో మీరు ఏదో ఒక ఐఐటీలో సిఎస్సి కోర్ బ్రాంచ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు 140 ప్లస్ మార్క్స్లో ఉండాలి. 140 ప్లస్ మార్క్స్ ఉంటే ఏదో ఒక ఐఐటీల్లో చివరి ఐఐటీలుగా ఉన్నటువంటి బిలాయ్ లాంటి చోటైనా ఎక్కడో చోట మీకు సిఎస్సి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే దక్కేదానికి అవకాశం ఉంటుంది. మీరు 130 ప్లస్ మార్క్స్లో ఉంటే 7500 బిలో ర్యాంకర్గా మీరుంటారు. ఇక అదేవిధంగా 120 ప్లస్ మార్క్స్ మీకైతే మీరు 10,000 బిలో ర్యాంకర్గా మీరుంటారు. దీన్ని బట్టి మీరు ఏ కేటగిరీలో ఉంటారు, మీ మార్క్స్ ఎంత, దానికి సంబంధించి దాదాపుగా ఉండేటువంటి ర్యాంక్ ఎంత ఉండొచ్చు అన్న దాని మీద అవగాహన, ఆ ర్యాంక్ని బట్టి మీకు ఎక్కడ సీటు దక్కేదానికి అవకాశం ఉంది అన్నది ఒక అంచనాకి రావచ్చు. ఇది జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్. దాంతోపాటుగా సిఎస్సి చేరాలంటే ఏ ఐఐటీల్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది, కేటగిరీ వారిగా ఏ కేటగిరీ వారికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది అన్న వివరాలన్నీ మీకు అందించాం. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకుని పరీక్షించుకోండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ కూడా చేయండి.